అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ అభిమానులకి, అదేవిధంగా వైఎస్ఆర్ తెలంగాణ సేన మిత్రులందరికీ, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయంనే ఒక పేపర్ చూశాను. అది ఈనాడు పేపర్లో లాస్ట్ పేజ్. ఆ ఆర్టికల్ చూసి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ గుర్తుకొచ్చారు. అంతేకాకుండా ఈ సమస్యని మనందరం వాళ్ళకు సహకారం అందించి హెల్ప్ చేయాలి. ఏంటంటే, ఒక కుటుంబం కేవలం కరెంటు బిల్ కట్టలేని పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళకి ప్రభుత్వ అధికారులు సహాయం చేశారు. వాళ్ళ బిల్లు 80,000 వరకు వచ్చింది. వాళ్ళు ఇప్పటివరకు ఓపికగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు పాపం కట్టమని చెప్తా ఉన్నారు. అంటే ఆర్టికల్ ఏంటో నేను చదివి వినిపిస్తా, మీరు మీకు తగినంతగా వాళ్ళకి హెల్ప్ చేయండి. దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఎవరం కూడా ఎవరైతే డబ్బులు అడగకూడదు. మీకు వీలైతే మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ ఆర్టికల్ నేను చెప్తా చూడండి. ఈరోజు ఈనాడు మెయిన్ పేజ్ జూలై 11, 2025 ఆర్టికల్ హెడ్లైన్ వచ్చేసి, మా నాన్నకు ఊపిరి పోయారు కాజిపేట. ఆక్సిజన్ కన్సల్టేటర్ లేక పోతే మా నాన్న ఊపిరి తీసుకోలేరు. దీని వినియోగంతో ప్రతి నెల కరెంటు బిల్లుకు ₹1,000 వస్తుంది అని కట్టే స్తోమత లేక ఇప్పటికీ 80,000 వరకు బిల్లులు బకాయి పడ్డాం. ఇన్నాళ్ళు గడువు ఇచ్చిన అధికారులకు ఇక కరెంటు కనెక్షన్ తొలగిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే మా నాన్న ప్రాణం పోతుంది. దాతలు మా నాన్న ఊపిరి పోసి ఆదుకోండి అని ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు. హన్మకొండలోని దుర్గా కాజీపేట చెందిన తీగల సాంబమూర్తి 37 ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ భార్య సంధ్య కుమార్తె రిషిక కుమారుడు ప్రణయ్లను పోషించుకునేవారు. 2021లో కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరి ఉన్నదంతా ఖర్చు పెడితే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఇక ఆక్సిజన్ కన్సర్వేటర్పై జీవించాల్సిందేనని వైద్యులు చెప్పారు. దీంతో సాంబమూర్తి 4 ఏళ్లుగా మంచానికి పరిమితమై జీవం పోరాటం చేస్తూ ఉన్నారు. భార్య వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ ఉన్నారు. కుటుంబ అవసరాలు సాంబమూర్తి మందులకు డబ్బులు సరిపోనంతో సుమారు 2 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టడం లేదు. విద్యుత్ శాఖ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఇన్నాళ్ళు గడువు ఇస్తూ వచ్చారు. ఇకపై బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తామని ఉంటుందని చెప్పారు. బిల్లు కట్టే పరిస్థితి మాకు లేనందున కరెంటు తీసేస్తే మా నాన్న ఊపిరి ఆగిపోతుంది అని పిల్లలు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు ఫోన్ నంబర్, అంటే వాళ్ళ ఇంటి నంబరు, వేరే వాళ్ళ ఎవరి నంబర్ కాదు, 7396174727. మరోసారి చెప్తాను, 7396174727, 7396174727లో సంప్రదించాలని కోరుతున్నాం. ఇదే రకంగా మన ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం తన పని చేస్తూ ఉన్నది. కానీ మీరు కూడా మీ ఇండివిజువల్గా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ని మీరు మనకు పంపిస్తే, ఆ స్క్రీన్ షాట్ మనకు పంపిస్తే మనం మళ్ళీ రేపు అందరికి చెప్దాం మనం హెల్ప్ చేస్తామని. అదే రకంగా మీరెవరు కూడా ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకూడదు. కేవలం మీకు తోచినంత వరకు మీకు వీలైతే మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. నమస్కారం. జోహార్ వైఎస్ఆర్.